ఎవ్రీవన్, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో రిక్వెస్టెడ్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోర్ హెడ్ మీద బంప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పింపుల్స్ లాగా అలా ఉంటాయి కదా. సో దానికోసం రెమెడీ చెప్పమని నన్ను అడిగారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో 2 weeks బ్యాక్నే నేను చేయాల్సింది, కాకపోతే నన్ను ఒకళ్ళు అడగగానే ఇమీడియట్గా నాకు చేయడం అంటే అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను తెలుసుకుని టెస్ట్ చేసి అప్పుడు నేను చెప్పాలి కదా. సో కొంచెం నేను టైం తీసుకున్నానండి. మీకు ఈజీగా, సింపుల్గా, ఎఫెక్టివ్గా సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది తెలుసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. Without doing any delay, let's get into the video. అసలు ఫస్ట్ ఫోర్ హెడ్ మీద ఆ బంప్స్ అనేవి, ఆ పింపుల్స్ టైప్ అవి ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం. చాలా రీజన్స్ ఉన్నాయండి, బట్ కామన్ ఏంటంటే పొల్యూషన్ అవి ఉండొచ్చు, అండ్ డర్ట్ వల్ల కానీ, మనం ఏమైనా మేకప్ వేసుకున్నప్పుడు అది సరిగ్గా రిమూవ్ చేసుకోకపోయినా, మనం యూస్ చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, అంటే మన ఫేస్ని ప్రాపర్గా క్లెన్స్ చేసుకోకపోయినా, మేకప్ వేసుకున్న తర్వాత అది ప్రాపర్గా రిమూవ్ చేసుకోకపోవడము, ఇంకేంటంటే మన ఆయిల్ స్కిన్ అనుకోండి, చాలా ఆయిల్ సెక్రీట్ అయిపోతూ ఉంటుంది, సిబమ్ రిలీజ్ అయ్యి, ఆ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇక్కడనే కాదండి, యూజువల్గా ఫేస్ మీద కూడా అసలు యాక్నే రావడానికి మెయిన్ రీజన్ అదే. కొంచెం ఆయిల్ సెక్రీషన్స్ ఎక్కువ ఉండడం వలన, అలాగే డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కొంతమందికి పడవండి. పాలు పదార్థాలు అంటే ఏదైనా పాలతో చేసిన ఏదైనా సరే కొంచెం పడకపోయినా వస్తాయి. అలాగే ఇంకా మనం స్వీట్స్ ఎక్కువ తింటుంటాం. నాకైతే నేను 1 స్పూన్ షుగర్ వేసుకున్న దానికి రీప్లేస్మెంట్ 2-3 పింపుల్స్ వెంటనే వచ్చేస్తాయి. సో అలా ఏమైనా షుగరీ ప్రొడక్ట్స్, స్వీట్ డెజర్ట్స్ అలాంటివి తినడం వల్ల కూడా మనకి ఈ ఫేస్ మీద కానీ, ఫోర్ హెడ్ మీద కానీ అలా బంప్స్ వస్తూ యాక్నే రావడము అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ మనం లేయర్స్ అవి చేపిస్తుంటాం, హెయిర్ కట్, ఆ లేయర్స్ వల్ల కానీ, బ్యాంగ్స్ వల్ల కానీ, ఫ్రింజెస్ అని అలా రకరకాలు చేపిస్తూ ఉంటాం కదా, వాటి వల్ల కూడా వస్తుంది. సో కారణం ఏదైనా దానికి మన హోమ్ రెమెడీ సింపుల్గా, ఎఫెక్టివ్గా పనిచేసేది నేను ఒకటి చెప్తానండి మీకు. అండ్ ఇలాంటి హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేసి అవి వర్క్ అవ్వకపోతే మాత్రం, మీకు సివియారిటీ ఎక్కువ ఉంది అంటే మాత్రం మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. నాకు తెలిసి చిన్నగా వచ్చేవి అయితే ఈ హోమ్ రెమెడీస్ వల్ల అవి క్యూర్ అయిపోతాయి. లేదు ఇంకా సివియర్గా ఉంది, అది మనం ఇంట్లో ఏం చేసినా సరే తగ్గట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఆ రెమెడీ ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీ అండి ఇది, అండ్ చాలా ఎఫెక్టివ్ కూడా. మనం నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కువ స్టెప్స్, ఎక్కువ కాంప్లికేటెడ్గా థింగ్స్ ఉంటే మాత్రం నేనైతే అసలు ఫాలో చేయనండి. ఎంత సింపుల్గా ఉండి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా అనేది నేను చూస్తాను. సో అలాంటిదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సింది ఫస్ట్ రైస్ ఫ్లార్ అండి, బియ్యం పిండి. నేను ఒక 1/2 teaspoon రైస్ ఫ్లార్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 1/2 teaspoon ఇది గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి. అండ్ ఇంకొంచెం పసుపు వేసుకునేటప్పుడు మీరు ఆర్గానిక్ పసుపు వేసుకోండి, లేదా పసుపు కొమ్ములతో చేసింది ఉంటుంది కదా, మంచి పసుపు, గుడ్ క్వాలిటీ పసుపు తీసుకుంటే మీకు మంచిది. ఈ 3 వేసిన తర్వాత దీంట్లో రోజ్ వాటర్, నేను సింప్లిఫైడ్ స్కిన్ USDA ఆర్గానిక్ బల్గేరియన్ రోజ్ వాటర్ రిఫ్రెషింగ్ మిస్ట్ టోనర్ యూజ్ చేస్తున్నానండి. దీని లింక్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఈ రోజ్ వాటర్ని కూడా కొద్దిగా వేస్తున్నాను.
జస్ట్ ఒక మేబీ స్పూన్లోకి తీసి వేస్తున్నాను నేను. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక పేస్ట్ లాగా చేయండి. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే కనుక వాటర్తో అయినా సరే మీరు మిక్స్ చేసుకోవచ్చు. కానీ రోజ్ వాటర్ ఏంటంటే అది మంచి టోనర్గా పనిచేస్తుంది. చూసారా, నేను ఇది పేస్ట్ లాగా మిక్స్ చేసేసాను. ఎక్కువ అవసరం లేదండి, నేను జస్ట్ ఫోర్ హెడ్కి కావాల్సినంత మాత్రమే నేను మిక్స్ చేశాను. మీరు ఇదే కావాలంటే మీ ఫేస్కి కూడా వేసుకోవచ్చు, మంచిగానే పనిచేస్తుంది. అండ్ రోజ్ వాటర్ టోనర్గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో వేసిన పసుపు, యాక్చువల్గా మీకున్న బంప్స్ అనేవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలా వచ్చినట్లయితే పసుపు వేసినందుకు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అలా కూడా పనిచేస్తుంది. అండ్ బియ్యం పిండి వేసాము, రైస్ ఫ్లవర్, అది స్క్రబ్ చేయడం వల్ల మనకి డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి మంచిగా ఎక్స్ఫోలియేషన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ బేసన్, శనగపిండి కూడా వాడాము. శనగపిండి మీ అందరికీ తెలిసినదే, అది మన స్కిన్ టోన్ని బ్రైటన్ చేస్తుంది. ఏమైనా ఆ బంప్స్ వల్ల స్కార్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చాయంటే వాటిని కూడా, ఆ స్కార్స్ని కూడా తగ్గించేస్తుంది. అండ్ ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం ఏమైనా సన్ ట్యాన్ అలాంటివి ఉన్నా అవి కూడా రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఇంకా ఎఫెక్టివ్గా కావాలంటే మీరు నిమ్మరసం కూడా దీంట్లో పిండుకోవచ్చండి. కాకపోతే నాది సెన్సిటివ్ స్కిన్, నాకు అస్సలు పడదు. ఫేస్ మీద నేను నిమ్మకాయ యూజ్ చేశానంటే సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇరిటేషను అలాంటివన్నీ వచ్చేస్తాయి. సో నేనైతే దీంట్లో యూజ్ చేయట్లేదు. బట్ మీకు ఎవరికైనా అలాంటి ప్రాబ్లం లేదు అంటే దీంట్లో నిమ్మరసం కూడా మీరు పిండుకోవచ్చు. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి దీంట్లో. జస్ట్ మీరు ఇంట్లో యూజ్ చేసుకునేవే శనగపిండి, బియ్యం పిండి, పసుపు, రోజ్ వాటర్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ వేసుకుంటే ఇంకా మంచిది. అండ్ అలాగే నిమ్మకాయ కూడా మీ స్కిన్కి పడితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మీరు దీన్ని అప్లై చేసేసుకోండి. బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర బ్రష్ ఉంది కదా, సో నేను బ్రష్తో అప్లై చేస్తున్నాను. ఇది మీరు ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా అప్లై చేసుకున్న తర్వాత అది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయిన తర్వాత మీరు ఫింగర్స్ ఒకసారి వెట్ చేయండి. వెట్ ఫింగర్స్లో జెంట్లీ, ఎక్కువ గట్టిగా స్క్రబ్ చేయొద్దు, జెంట్లీ ఇలా స్క్రబ్ చేయండి సర్క్యులర్ మోషన్స్లో. మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది మీకు. అలా అయిన తర్వాతన ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీతో మాట్లాడతాం. ఫేస్ వాష్ చేసేసుకున్నాక మీరు ఇమీడియట్గా మీ స్కిన్ ఇక్కడ స్మూత్ అయినట్లు మీరు నోటీస్ చేస్తారండి. అండ్ రోజ్ వాటర్ యూజ్ చేస్తే మీకు కొంచెం కూల్గా కూడా ఉంటుంది టోనర్ కిందన. అండ్ అది డ్రై అయిపోయిన తర్వాతన మీరు ఒక మాయిశ్చరైజర్, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఎందుకు జెల్ బేస్డ్ అంటున్నానా, మీకు అక్కడ స్కిన్ గ్రీజీగా ఉండకూడదు. సో ఒక జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ని నేను అప్లై చేసుకుంటున్నాను. అండ్ పోనీ జెల్ బేస్డ్ కాకపోయినా మీరు ఏ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా సరే అది నాన్ కామెడోజెనిక్ అయి ఉండాలి. అంటే మీ పోర్స్ని క్లాగ్ చేయకుండా ఉన్నది అయి ఉండాలి. ఆల్కహాల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అయి ఉండాలి. అండ్ చాలా లైట్గా ఉన్న మాయిశ్చరైజర్ అయి ఉండాలి. సో అలాంటిది ఏదైనా సరే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు ఎన్ని టైమ్స్ చేయాలి అంటే వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ చేయండి, సరిపోతుంది. అండ్ మధ్య మధ్యలో ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటూ ఉండండి. లైక్ వీక్లీ వన్స్ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా కొంచెం మీకు తొందరగా తగ్గినట్లు అనిపిస్తుంది. ఎన్నాళ్ళు చేయాలి అంటే ఒక 2 months అలా కంటిన్యూస్గా చేశారు అంటే మీకు కొంచెం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారండి. అండ్ ఇది కేవలం మీ బంప్స్కి మాత్రమే కాదు, మీ ఫోర్ హెడ్ బంప్స్కి మాత్రమే కాదు, మీ స్కిన్ గ్లో అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందులో శనగపిండి, పసుపు అది చాలా
చాలా మంచి బ్యూటీ ప్రాపర్టీస్ దానికి ఉన్నాయండి. లైక్ పిగ్మెంటేషన్ని క్లియర్ చేయడం కానీ, స్కిన్ బ్రైట్నింగ్కి కానీ, స్కిన్ ట్యాన్ తొలగించడం కానీ, అలాంటి చాలా మంచి బ్యూటీ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి దీనికే కాకుండా ఇంకా రెగ్యులర్గా మీరు యూజ్ చేయడం వల్ల మీ ఫోర్ హెడ్ బంప్స్కే కాకుండా మిగతా వాటికి కూడా అది హెల్ప్ అవుతుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా స్కిన్ రెడ్గా అవ్వడం నోటీస్ చేస్తే మాత్రం, అంటే కొంచెం జెంట్లీ స్క్రబ్ చేశారు కదా, రెడ్గా ఉంటే ఒక ఫ్యూ మినిట్స్కి తగ్గిపోతుందండి. అండ్ ఇంకా మీకు ఏమైనా కొంచెం మంట పుడుతున్నట్టు అలా ఉంటే మాత్రం ఐస్ క్యూబ్స్ రబ్ చేయండి. ఏ ఐస్ క్యూబ్స్ అంటే మీ దగ్గర ఏం లేకపోతే జస్ట్ రెగ్యులర్ ఐస్ క్యూబ్ రబ్ చేయండి. లేదా ఇంకా ఏమైనా చేద్దాము అని అనుకుంటే క్యూకుంబర్, కొన్ని కీరా ముక్కలు, ఒక గుప్పెడు మింట్ లీవ్స్, పుదీనా ఆకులు ఒక బ్లెండర్లో వేసి జ్యూస్, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లేదా 1 గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసి ఆ జ్యూస్ని ఫిల్టర్ చేసేయండి. ఫిల్టర్ చేసి ఐస్ ట్రేలో పోసి ఆ ఐస్ క్యూబ్ ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేస్తే ఆ నెక్స్ట్ డేకి ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా, ఆ ఐస్ క్యూబ్స్తో మీరు రబ్ చేయండి. అప్పుడు కూడా మీకు అది ఇక్కడ ఉన్న బంప్స్ అన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఈ టిప్స్ అన్నీ యూజ్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నిజంగా ట్రై చేసి యూజ్ అయితే మాత్రం నాకు కమెంట్స్లో షేర్ చేయండి. మీకు ఏమైనా బంప్స్ తగ్గినట్లు అనిపిస్తే నాతో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు షేర్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి లేఖ్యా టాక్స్. దాంట్లో మీ పిక్చర్స్ కూడా నాకు పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో కమెంట్స్లో షేర్ చేయండి. See you in my next video. Bye bye, and please subscribe చేసుకోవడం మర్చిపోకండి. Bye bye, take care.